హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్కి, ఒక లైక్కి మా ఛానల్ ఎంతో ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న కథలు, మంచి మంచి కథలు చాలా చెప్పుకోవచ్చు. మాకెంతో మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. దయ్యాల దిబ్బ వజ్రాల హారం 10వ భాగం. ఒకసారి పొరుగునున్న మిత్రుడి వద్దకు వ్యాపారం నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది. శశికాంతుడు దేవముఖుని తన వెంట తీసుకువెళ్ళాడు ధనపాలుడు. ఒక రోజంతా వారి ప్రయాణం సాగింది. రెండవ రోజు కొండ ప్రాంతం దాటుతూ ఉండగా 6 బందిపోటు దొంగలు వాళ్ళ మీద దాడికి సిద్ధపడ్డారు. మీ సొమ్ములన్నీ ఇస్తారా, ఇవ్వకుండా చస్తారా అన్నాడు ఆ ముఠాకి నాయకుడు. వాళ్ళని చూసి దేవముఖుడు గజగజ వణికిపోయాడు. శశికాంతుడు తల తిప్పి, అయ్యా, మీ వద్ద ఉన్న ఆ వజ్రాల సంచిని వాళ్లకు ఇచ్చేయండి అన్నాడు. నక్కని తక్కువ ఇచ్చాం దొరా అన్నాడు పక్కనున్నవాడు త్వరలోంచి కత్తి తీస్తూ. ఇవ్వక తప్పదా అన్నాడు ధనపాలుడు దీనంగా ముఖం పెట్టి. ఇచ్చేయండి, ఇచ్చేయండి, ప్రాణాల కంటే వజ్రాలు ఎక్కువేం కాదు అంటూ అతన్ని తొందర పెట్టాడు దేవముఖుడు. మొలలో దోపుకున్న వజ్రాల సంచిని భద్రంగా తీసి బందిపోటు నాయకుడి చేతిలో పెట్టాడు ధనపాలుడు. సంచిని విప్పి లోపల ఉన్న వజ్రాలను చూసి పొంగిపోయాడు బందిపోటు నాయకుడు. తర్వాత వెకిలిగా నవ్వి, క్షమించండి, మీరు ప్రాణాలతో ఉంటే మమ్మల్ని రాజభట్లకి పట్టిస్తారు అంటూ సైగ చేశాడు. శశికాంతుడు మెరుపులా కత్తిని తీసి వాళ్ళతో పోరాడాడు. అతడి ముందు అరగడియ కూడా నిలబడలేకపోయారు వాళ్ళు. నాయకుడితో సహా పరుగు తీసి దొంగదారుల్లో అదృశ్యమయ్యారు. కాసేపటికి భయం తగ్గాక, విలువైన వజ్రాలు పోయాయి అన్నాడు దేవముఖుడు నొచ్చుకుంటూ. వాటి విలువ ఇప్పుడు తెలిసిందా నీకు అంటూ నవ్వాడు ధనపాలుడు. లక్షల విలువ చేసే సొమ్ములు పోయినా నవ్వగలుగుతున్నారంటే మీరు సామాన్యులు కారు అన్నాడు దేవముఖుడు. వజ్రాలు పోలేదు, భద్రంగా ఉన్నాయి అంటూ తలపాగలో దాచిన వజ్రాల సంచిని తీసి చూపించాడు ధనపాలుడు. దొంగల విడద ఉందని తెలుసు గనక నీ మిత్రుడు శశికాంతుడు ఈ ఏర్పాటు చేశాడు. బందిపోటు నాయకుడు తీసుకుపోయినవి నకిలీ వజ్రాలు. యజమాని మాటలు విని ఆశ్చర్యంతో నోరు తెరిచి పక్కపక్క నవ్వేశాడు. తర్వాత మిత్రుడి వైపు గుర్రుగా చూసి, ఆ విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. ప్రాణాల మీద భయంతో అసలు వజ్రాల గుట్టును బయట పెట్టేస్తావేమోనని భయపడి చెప్పలేదు అన్నాడు ధనపాలుడు. మిత్రుడి భుజం మీద చరిచి చిన్నగా నవ్వాడు శశికాంతుడు. భుజం తడుముకుంటూ దేవముఖుడు కూడా నవ్వేశాడు. ఒకనాడు వజ్రాల హారం చిత్రాన్ని ధనపాలుడికి చూపించి, అయ్యా, ఇలాంటి హారాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించాడు శశికాంతుడు. దాన్ని పరిశీలనగా చూసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు ధనపాలుడు. నాయనా, నేను చూడలేదు కానీ విన్నాను. ఒకనాడు నా మిత్రుడు పొరుగు రాజ్యానికి వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని అడవిదారిన వస్తుండగా ఓ బాటసారి ఒక వజ్రాల హారాన్ని నా మిత్రుడికి చూపించాడట. అది పుంతదారిలోని దొరికిందని, దాన్ని కొనేవాళ్ళు తెలిస్తే చెప్పమని కోరాడు. నా మిత్రుడు అతనికి నా పేరు చెప్పాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వారి మాటలు విని ఆ బాటసారికి కీర్తివంతుడు ఆ హారాన్ని కొనగలడని చెప్పాడట. అతను నాకంటే గొప్ప ధనవంతుడు. నేను చెప్పగలిగింది అంతవరకే. ఆ తర్వాత ఆ బాటసారి కీర్తివంతుడిని కలిసింది లేనిది నాకు తెలియదు అని ముగించాడు. ఒకసారి దయ ఉంచి కీర్తివంతుడి వద్దకు తీసుకువెళ్ళగలరా అని శశికాంతుడు యజమానిని అభ్యర్థించాడు. అదెంత పని, ఇప్పుడే వెళ్దాం పదా అని శశికాంతుడిని కీర్తివంతుడి వద్దకు తీసుకొని బయలుదేరాడు. స్వయంప్రభాదేవి వజ్రాల హారం నగల చిత్రాన్ని పరిశీలనగా చూసిన కీర్తివంతుడు, అవును, ఇదే హారాన్ని నా వద్దకు తెచ్చాడు ఓ బాటసారి. అపూర్వమైన హారం ఇది. నా యావదాస్తిని అమ్మినా ఆ హారానికి సరితూగదు. అందువల్ల దాన్ని కొనలేనని చెప్పేశాను. అంతేకాదు, హిరణ్యాపురాన్ని పరిపాలిస్తున్న మణిభూషణుడి ఏకైక కుమార్తె యువరాణి కాంచనమాలకు వజ్రాల మీద మక్కువ ఎక్కువ. ఆమెను కలిస్తే హారం కొనవచ్చునని సలహా కూడా ఇచ్చాను. ఆ బాటసారి హిరణ్యాపురానికి వెళ్ళాడో లేదో నాకు తెలీదు. తనకు తెలిసిన విషయం నిజాయితీగా చెప్పాడు కీర్తివంతుడి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వచ్చాడు శశికాంతుడు. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా? నచ్చితే 11వ భాగం తర్వాత చెప్పుకుందాం.
మా కథ నచ్చిందా నచ్చలేదా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.